గ్రూప్ 1 పరీక్షలో హైకోర్టు తీర్పును సర్కార్ అమలు పరచకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు ఎంపీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ బీసీ భవన్లో కోర్ కమిటీ సమావేశాన్ని బీసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు తీర్పును అమలు పరచాలని డిమాండ్ చేశారు. కమిషన్ల కక్కుర్తితో పేపర్స్ ని ప్రొఫెసర్స్ తో దిద్దించకపోవడమే ముఖ్య కారణమన్నారు. తక్కువ సంఖ్యలో విద్యార్థులు పాస్ అయ్యారని తెలిపారు. గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరగడంతో విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను త్వరితగతిన భర్తీ చేయాలని ప్రభుత్వానికి కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సింగిల్ జడ్జి తీర్పుపై అమలు చేయకుండా డివిజన్ బెంచ్కు తీసుకుపోతుంది. ఇది సీరియస్ విషయం. ఎందుకంటే ఇప్పటికే 12 సంవత్సరాల నుంచి గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేయడం, డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ లాంటి ఉన్నత ఉద్యోగాలు ఉన్నాయంట. 12 ఏళ్ళ నుంచి భర్తీ చేయకుండా పెద్ద మొత్తంలో 563, ఉమ్మడి రాష్ట్రంలో కూడా 563 లేవు. అంత పెద్ద రిక్రూట్మెంట్ జరుగుతుంది. నాకు కూడా దీని మీద జాప్యం చేయడం ఇష్టం లేదు. కానీ ప్రభుత్వం రేపు డివిజన్ బెంచ్ పోయినా ఇదే జడ్జిమెంట్ వస్తుంది. సుప్రీంకోర్టుకు ఇద్దరితో ఆగదు, సుప్రీంకోర్టుకు పోతారు అభ్యర్థులందరూ. ఎందుకంటే ఇందులో అవకతవకలు జరిగినట్టు స్పష్టమైన ఆధారాలు, బలమైన ఆధారాలతో సహా తీర్పులోనే పేర్కొన్నారు. ఒకే సెంట్రల్లో ఎక్కువ మంది పాస్ కావడం, తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరగడం, కళ్ళకు కట్టినట్టు అవకతవకలు అన్యాయాలు జరిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఆలోచించకుండా పోవాలి. ముఖ్యమంత్రి గారు దీన్ని వెంబడే అమలు చేయకుండా పరీక్షలు జరిపి, నేను పరీక్షలు జరిపితే కొద్ది 3 నెలలు లేట్ అవుతుంది. డివిజన్ బెంచ్ పోతే, సుప్రీంకోర్టు పోతే ఏళ్ళ తెరబడి అవుతుంది. ఒడవది ఈ కథ ఒడవది. కాబట్టి వెంటనే పోవాలి. దీనిలో తప్పనిసరి రాజకీయ ప్రోద్బలం, రాజకీయ నాయకుల ప్రాబల్యం, ఇంకా అవినీతికి పాల్పడ్డదా లేదనేది రేపు ఎంక్వైరీ తెలుస్తుంది. అందుకే దీనిలో స్పష్టంగా 6-7 కారణాలను జడ్జిమెంట్ లోపల ఇచ్చారు. అందుకే ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని దాని లోపల జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. దీని లోపల ప్రభుత్వం విఫలమైంది. మళ్ళీ మీరు ప్రతిష్టతోటి మేము అప్పీల్ పోతాం, సుప్రీంకోర్టు పోతాం, అన్నీ పోతామంటే ఇలా అన్యాయం జరుగుతుంది నిరుద్యోగులకు. కాబట్టి ఈ విషయం లోపల ప్రభుత్వం ప్రతిష్టకు ప్రాకులాడకుండా, ఫాల్స్ ప్రెస్టేజ్ పోకుండా వెంటనే దీని మీద తీర్పును అమలు